సో మీరు సార్ ఇప్పుడు దళిత బంధు విషయంలో అప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు అమలు కాకపోతే నేను నల్గొండ యాదగిరిగుట్ట మీద కూడా ఊరేసుకుంటానటువంటి ఇట్లా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇది అమలు అవుతుంది. అప్పట్లో కూడా ఒక పేరు వచ్చింది, మీరు దళిత బంధు కమిటీ అయితే రైతు సమన్వయ సమితి చైర్మన్గా అయితే పెట్టారో, దళిత బంధు సమన్వయ సమితి చైర్మన్గా కూడా మోత్పల్లి అని వార్తలు వచ్చాయి, టీవీలలో వచ్చాయి. దాని తర్వాత ఏమైంది సార్ అసలు దళిత బంధు? బాగా గుర్తు చేసావు. అందరూ వద్దన్నారు, నమ్ముతున్నావు నమ్మకు, కేసీఆర్ నమ్మకు, నిన్ను ముంచుతాడని నా వర్గాల వాళ్ళు చెప్పారు, దళిత వర్గాల వాళ్ళు. అదే రకంగా అంత మేధావులు చెప్పారు, పత్రికలు చెప్పారు, పత్రికల ఎండీలు పెద్ద పెద్ద రిపోర్టర్స్ చెప్పారు. అయినా వినక చేరాను. ఇప్పుడు ఏం చేయాలి, అనుభవిస్తున్నా. అయితే నువ్వు అన్నవే యాదగిరిగుట్ట కాడ మందు తాగుతాను, అది అమలు చేసేది నువ్వు చేద్దాం. నేను అన్నమాట నిజమే, జ్ఞాపకం చేసినావు కదా. నేను ఒక మాట చెప్తా, నువ్వు అన్నావు కదా నా జాతి నష్టపోతున్నది, దళిత బంధు నిర్వీర్యమైపోయింది, కేసీఆర్ గారు మోసం చేశారు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీము అది నిర్వీర్యమైపోయింది, కేవలం ఎన్నికల కోసం మాత్రమే దాన్ని అట్లా పట్టి పెడుతున్నారు తప్ప ఇచ్చేవాళ్ళు అయితే 2 ఏళ్ల కింద ప్రకటిస్తే ఇప్పటిదాకా ఒక్క బడ్జెట్లో కూడా దాన్ని నువ్వు అమలు చేసినటువంటి సందర్భం లేదు. ఇచ్చిన ఏమన్నా ఉంటే పార్టీలో తినేసిండ్రు, ఒకడొకడు 3 లక్షలు 4 లక్షలు తిన్నారు. ఒక్కొక్క యూనిట్ దగ్గర, ఒక్కొక్క బెనిఫిషియరీ దగ్గర 5 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు. సూపుదులు ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే, ఏదైతే నిర్వీర్యమైనాక ఆ స్కీమ్తోనే కదా నన్ను పిలిచినావు. మీరు చెప్పారే సూసైడ్ చేసుకుంటా యాదగిరిగుట్ట కాడ అనేది, అది అమలు చేయాలనేది దాని మీద ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి అన్నా దాన్ని అమలు చేస్తా, చేస్తాను, చేస్తాను, 100% తప్పేం. అరే కట్టుబడి ఉండకుండా ఏం చేస్తారా, ఏమున్నది మరి, ఇంకా బతికేం చేయాలి, అదే సార్ ఏం చేయమంటావు? ఇప్పుడు మీరు ఇప్పుడు దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అంటే జనరల్గా అమలు చేయాలంటే మన బడ్జెట్ కూడా సరిపోదు. రాష్ట్రం ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ అయితే సరిపోదు, ఆ బడ్జెట్ కూడా సరిపోదు. అంటే మీరు అంచనా వేసుకోలేదు సార్, కేసీఆర్ ఇందులో ఆంతర్యం ఉన్నది, సరిపోదు కదా సార్ అందరికి, ఇంతమందికి దళిత కుటుంబాలు లక్షల్లో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ప్రామిస్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా నిజంగా కంటిన్యూస్ స్కీమ్ అమల్లో పెడితే ఇప్పటికీ 5 లక్షల మందికి వచ్చు. 5 లక్షల మందికి ఇస్తే ప్రజలకు కూడా నమ్మకం వచ్చు. అసలు దాని వాసనే పోలేదు కదా. ఇప్పుడు ఒకరికో ఇద్దరికో ఇచ్చే కార్యక్రమం పెడితే ఎవరు మాత్రం సహిస్తారు? ఇది అమలవుతుందని ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. రెండోది, ఆయన మీద భరోసాతో నేను ఆ మాట అన్నా, ఏది, నువ్వు పార్టీలో చేరొద్దు, అతను నమ్మొద్దు, ఆ స్కీమ్ అమలు కాదని అందరూ కూడా విమర్శన చేశారు నా మీద. అప్పుడు నేను ఆయన మీద ఒక నమ్మకం, ఒక భరోసా ఉంది అని, నన్ను చదవమని నేను చచ్చేటంత పని అయితే చేయడు కదా అని అన్నా. ఇవాళ అది నాకు మెడకు చుట్టుకున్నాడు. కేసీఆర్ గారి మీద అతి నమ్మకంతో నేను మాట్లాడిన మాట, ఆయనకి ఏంటంటే వీడు చావని ఏమన్నా కానీ వాడి వాగ్దానం మనకు అక్కర్లేదన్నట్టే కదా. అంటే నువ్వు చావురాబాయి అన్నట్టే కదా. మరి పోదాం తీయం. అయ్య భగవంతుడు, అందరు తిట్టిరా నన్ను, వాళ్ళు ఎందుకు తిడుతున్నావు, ఆ స్కీమ్ అమలు కాదు, అది జరిగేది కాదు, నీకు తెలివి లేకుండా అలా పోతున్నావు తిట్టారు నన్ను. ఎప్పుడైతే తిడుతున్నారో రోజు ఆ తిట్లు భరించలేక నేను ఆయన మీద భరోసా క్రియేట్ చేయడానికి నేను ఆ మాట అనాల్సి వచ్చింది. కేసీఆర్ అట్లా చెయ్యడు, దళితులంతా ఏకంగండి, ఈ స్కీమును వాడుకోండి, ధనవంతులు కండి, మంచిగా ఉండండి అని చెప్పడానికి, నమ్మించటానికి నేను మాట్లాడిన మాట, కేసీఆర్ మీద భరోసా ఉండి మాట్లాడిన మాట. ఇవాళ ఆయన భరోసా ఏమైందో మరిగా నువ్వు డబ్బ తాగి సావురా అన్నట్టే ఉన్నది. చూద్దాం, ఆ పరిస్థితి కూడా చూద్దాం.